Not gold, but only men can make a people great and strong. Men who for truth and honor's sake stand fast and suffer long. In stanza 5, the poet explains his points clearly in a straightforward manner. ఐదో చరణంలో చాలా బాగా కవి చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్పాలనుకున్నటువంటి విషయాలన్నిటినీ కూడా చాలా స్పష్టంగా, చాలా ముక్కుసూటిగా అర్థమయ్యేటువంటి విధంగా చెప్తూ ఉన్నాడు. హీ సేస్ దట్ ఇట్ ఈస్ నాట్ గోల్డ్ ఆర్ వెల్త్. ఆయన చెప్తూ ఉన్నాడు, బంగారం కాదు లేదా డబ్బు కాదు దట్ మేక్స్ ఎ నేషన్ స్ట్రాంగ్. ఒక దేశాన్ని శక్తివంతమైనటువంటి దేశంగా చేయాల్సినవి ఓన్లీ ద పీపుల్ హూ కెన్ స్టాండ్ బై ట్రూత్. ఎవరైతే నిజం మీద అంటే సత్యవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ సత్యంతో బ్రతుకుతూ ఉంటారో అండ్ ఆనెస్టీ నిజాయితీగా అండ్ హూ కెన్ సఫర్ లాంగ్ ఫర్ దీస్ గ్రేట్ వర్చ్యూస్. ఎవరైతే వీటి కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారో, శ్రమ పడుతూ ఉంటారో, నిజాయితీగా జీవిస్తూ ఉంటారో, కెన్ మేక్ దే కంట్రీ గ్రేట్ అండ్ స్ట్రాంగ్. వాళ్ళు వారి యొక్క దేశాన్ని చాలా గొప్ప దేశంగా, శక్తివంతమైనటువంటి దేశంగా చేసుకోగలుగుతారు. దీస్ ఆర్ ద బ్రేవ్ మెన్. వీళ్ళు చాలా ధైర్యవంతులు. హూ ఆర్ ఆల్వేస్ అలర్ట్ అండ్ యాక్టివ్. ఎప్పుడు కూడా ఏమి జరుగుతుందా అని చెప్పి తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉండేటువంటి వారు, చాలా భక్తిగా, చాలా నిష్టగా ఉండేటువంటి వారు. దీస్ ఆర్ ద మెన్ హూ సాక్రిఫైస్ దేర్ స్లీప్ ఫర్ ద సేఫ్టీ. మరి ఈ మనుషులు, మరి వీళ్ళు వారి యొక్క నిద్రను అంతటిని కూడా త్యాగం చేస్తూ ఉన్నారు. ఫర్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ దేర్ కంట్రీ. వారి యొక్క దేశం సుభిక్షంగా ఉందా, వారి యొక్క దేశం అనేటువంటిది సురక్షితంగా ఉందా, జాగ్రత్తగా ఉందా, వారి యొక్క జాగ్రత్త కోసం, దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషిని కూడా కాపాడటం కోసం వారి యొక్క నిద్రని సైతం త్యాగం చేస్తూ ఉన్నారు. దీస్ ఆర్ ద మెన్ హూ డే టు ఛాలెంజ్ ది ఎనిమీస్ ఆఫ్ దేర్ కంట్రీ. సో వీళ్ళు చాలా ధైర్యంగా వారి యొక్క శత్రువులతో సహా పోరాడడానికి సిద్ధంగా ఉంటారనమాట. వారి యొక్క దేశానికి శత్రువులుగా ఉన్నటువంటి ఎనిమీస్ ఆఫ్ దేర్ కంట్రీ ఎదురుగా వెళ్ళి నిలబడగలరు అనమాట ఆ శత్రువులకి. అండ్ నెవర్ రన్ అవే ఫ్రమ్ దేర్ డ్యూటీ. వారి పని నుండి వాళ్ళు ఎప్పుడు కూడా పారిపోయేటువంటి మనుషులు కాదనమాట. సో దీస్ ఆర్ ద మెన్ హూ మేక్ ద పిల్లర్స్ ఆఫ్ దేర్ నేషన్స్ డీప్, స్ట్రాంగ్ అండ్ టేక్ దెమ్ హై ఇన్ ద స్కై. సో ఈ మనుషులు ఎవరైతే తమ దేశాన్ని కాపాడుతున్నటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క దేశం అనేటువంటి ఒక భవనానికి చక్కటి స్తంభాలుగా కనిపిస్తూ ఉన్నారనమాట. మన యొక్క దేశానికి శక్తివంతమైన దేశంగా చేయడం కోసం, కింద నుండి కూడా మనల్ని కాపాడటం కోసం అనమాట. సో చాలా లోతు నుండి కూడా గట్టిగా ఉండేటువంటివి. అండ్ టేక్ దెమ్ హై. కింద లోతుగా ఉన్నటువంటి పునాది గట్టిగా ఉంటాయి కనుక పైన ఆకాశం వరకు కూడా మనం కట్టొచ్చు. అంటే అంత గొప్పగా మన యొక్క దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు. దే ప్రొవైడ్ స్ట్రాంగ్ ఫౌండేషన్. సో అవి కింద చాలా గట్టిగా ఉన్నటువంటి పునాదిని వేస్తూ ఉన్నాయి. టు ఎడిఫైజ్ దేర్ నేషన్. వాళ్ళ యొక్క దేశాన్ని చక్కగా అభివృద్ధి చేయడం కోసం, ఇంకా ఎక్కువగా నిర్మించడం కోసం, దేశాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయడం కోసం.